నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాధారణ ఎన్నికలకు మేమున్నామంటూ నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో కవాతు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసిన సీఈఓ. సబ్ కలెక్టర్ విడిది గృహాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి, కలెక్టర్ మాధవీలత. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటరీ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో నిడదవోలులోని వార్డులలో పోలీసులు సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ, ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలకు ఏరియాలపై అవగాహన పెంచుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టామని, పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎవరైనా ధిక్కరించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలు ఏమైనా ఉంటే వాటిపై నిఘా పెట్టి ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భానుప్రకాష్ రెడ్డి, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు మరియు కానిస్టేబుల్స్, సాయుధ బలగాలు పాల్గొన్నాయి.
సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా మనకి 4వ విడత మన రాష్ట్రం మొత్తం ఎన్నికలు నిర్వహించుకోబోతున్నాము. మే 13వ తారీఖున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 178 నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ కూడా మొత్తం ఓల్డే కాబట్టి దానికి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు మన నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 205 పోలింగ్ కేంద్రాల్లో ఈపాటికే పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి అందరూ ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భాగంగా మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఎటువంటి సమస్యాత్మక సంఘటనలు జరగకుండా హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రతి ఓటరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఈరోజు మన నియోజకవర్గానికి అలాట్ అయినటువంటి 90 మంది సిఐఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ అనేది నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీకి ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే ప్రతి దానికి కూడా క్యాంపెయినింగ్ కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అన్నిటికి కూడా ఆన్లైన్ ద్వారా పర్మిషన్స్ ఇస్తున్నాము. అన్ని పర్మిషన్స్ తీసుకొనే ఇది ఏ ప్రచారమైన నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మన నియోజకవర్గంలో స్పైయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి, అలాగే ఎన్సీసీ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. పోలీసు వారు కూడా మైండ్ హౌస్ పెట్టి అక్కడ సమస్యాత్మక సంఘటనలు జరుగుతుంది, హింసాత్మక సంఘటనలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఓటర్లు కూడా సహకరించవలసింది కాదు. అలాగే ఈ రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా మాతో సహకరించి మన నియోజకవర్గంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చక్కగా ఎన్నికలు నిర్వహించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా నేను తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులతో కలిసి స్థానిక ఎఫ్సీఐ గోడౌన్లో ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి ఈవీఎంలు, వీవీప్యాట్స్ కంట్రోల్ యూనిట్స్ భద్రపరచడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం అనుబంధ యూనిట్స్ విషయంలో తీసుకున్న భద్రతాపరమైన అంశాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. కొవ్వూరు సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ప్రారంభించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నూతన గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ మాధవీలత
శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఇకపై ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డివిజనల్ అధికారి జి పరశురాం, ఏఈ హౌసింగ్ చక్రవర్తి, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సమేత మాధవాయ నమః. హస్తాన్ ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. తామరాయ నమః. శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. లక్ష్మీనారాయణ ధ్యానమో నమః. గంధాది వందోపచార పూజార్థే పుష్పాక్షర నమస్కారాన్ పరికల్పయామి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే కంటి పరీక్ష మరియు శస్త్రచికిత్స పరికరాలు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. శనివారం ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆప్తాలిక కంటి చికిత్స యూనిట్ను కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంటరాక్ట్ వంటి ఆధునిక కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని, ఆ క్రమంలో దాతల సహకారంతో 20 లక్షల విలువైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి మనోహర్, కంటి వైద్యులు డాక్టర్ శాంతి కమల, సామాజిక ఆరోగ్య కేంద్రం కొవ్వూరు వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మేము ఒక 2 months తర్వాత వచ్చాక ఇక్కడ భూములు ఇలా స్మాల్ చేయకపోవడం, ఇక్కడ భూమి అదే సేమ్ వాటర్ బట్ ఐ థింక్ దే నెవర్ డు ద డెలివరీస్. అంటే ఇప్పుడు కేసీలో అక్కడ మంచిగా కట్టించాము కదా, అంటే నేను రాజానగరంకి ఎంత బ్యూటిఫుల్ ఆఫీస్, ఎంఆర్ఓకి కూడా లేదు, ఎంఆర్ఓకి కూడా సరిగా ఉంటుంది, అంత బాగా కట్టిస్తుంది హెల్త్లో. బట్ దట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు యూస్, అదర్వైజ్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మచ్ ఆఫ్ మెషినరీ. ఇవన్నీ పెట్టారు కాబట్టి ఎన్ని చేస్తారు పర్ మంత్? 50 ఇక్కడే చేస్తారు. ఫస్ట్ మన జగన్ సురక్ష క్యాంపుల్లో చాలా లోడ్ మనకి చాలా ఉన్నాడు. ఆ లోడ్ మనం బయటకు పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడుకొని see you take your own develop your own SOP and all. Maybe మీరంతా కూడా బాగా సెట్ అయిపోయాక then you start. That setting should not take much time. That you will change and somebody else will come along. యాక్చువల్లీ నా వర్క్ మేడం అప్పుడు కూడా ట్రై చేస్తాను. This is from Japan, madam. మన హ్యూమన్ రిసోర్సెస్ ఎప్పుడైతే అవినీతి కొంత మంచిగా మాట్లాడారు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ఈజీగా
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామనే స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధులలో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, తులాభారాలు, కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మనుషులు ఎక్కడున్నా కానీ మనసులో ఎక్కడో తిరుగుతూ ఉంటాయి మన సమస్యల వల్ల. స్వామివారి దర్శనానికి నేను ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.